ఇప్పుడు నేను అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా మడకసిర మున్సిపాలిటీ చందకచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాను. ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయము. ఆంజనేయ స్వామి చాలా మహిమగల గుడి అని చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఎంతోమంది వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయని మంచి పేరుంది ఈ గుడిలో. ఇది యాక్చువల్గా మా అత్తగారి ఊరు కూడా ఇది. అందుకు మేము కూడా అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటాము. ఇది ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు కూడా ఈ గుడికి వచ్చి వాళ్ళ రాజకీయ జర్నీలు అంటే ఎలక్షన్ టైంలో కానీ అట్లా ఎట్లాంటి టైంలో కూడా వచ్చి ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకొని కోరిక తీర్చమని మొక్కుకొని మళ్ళీ తీరిన తర్వాత వచ్చి మళ్ళీ దర్శనాలు చేసుకుంటుంటారు. మంచి ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ చాలా చిన్నగా ఉండేది ఈ గుడి, ఇప్పుడు బాగా పెళ్లిళ్ళు జరిగేది. ఇక్కడ రూములు కూడా అవైలబుల్ ఉంటాయి, ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది. మంచి మహిమగల గుడి అని ఇక్కడ మంచి ప్రసిద్ధి. గోపురం కూడా ముందు చాలా చిన్నగా ఉండేది, అయ్యాక మళ్ళీ నీట్గా బాగా పెద్దగా భక్తాదులందరూ కలిసి దీన్ని బాగా ఇంప్రూవ్ చేసి గోపురం కూడా బాగా పెద్దగా కట్టించారు దీన్ని. ఇది ముందరున్న ధ్వజస్తంభము. స్వామి నిజరూప దర్శనము. ఎంతో మహిమగల దేవుడు స్వామి. పూర్వానికి మా ఇంటి వాళ్లే ఈ గుడిలో పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళంతా ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది శ్రీ చందకచెర్ల ఆంజనేయ స్వామి గారి విగ్రహము. చిన్న గుడి అయినా ఇది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందరూ దేవుడిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ అందరు కింద కూర్చొని కాసేపు మౌనంగా స్వామిని స్మరించుకోవడం చేస్తుంటారు. స్వామివారికి సాయంత్రము పొద్దున హారతి ఇచ్చే టైంలో ఈ అలారం పెడతారు, ఘంటానాదము చాలా బాగుంటుంది. ఇది ఉత్సవ విగ్రహాలు ఊరేగించడానికి పల్లకి. ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము, అంటే మా బావగారు, మా ఆడబిడ్డలు, మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి ఇవాళ దేవుడిని దర్శించుకోవడానికి ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా వచ్చామన్నమాట. పెట్టామన్నమాట. ఆ సందర్భంగా మేమందరము మా ఇంటి దేవుడైన ఆంజనేయ స్వామి, చందకచెర్ల ఆంజనేయ స్వామి గుడికి వచ్చామన్నమాట. అందరికీ శుభప్రదంగా ఉడిబియ్యం పెట్టుకున్న తర్వాత దేవుని దర్శనానికి వచ్చాము ఇవాళ. ఇంతకుముందు పూర్వానికి మా ఇంటికి నిద్ర లేస్తూనే మా ఇంట్లో మా మామయ్య గారు ఇలా ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి కనపడేవాళ్ళంట. అలా ఉంటుంది మా మామగారి ఇంటికి ఈ ఆంజనేయ స్వామి గుడికి అట్లా ఎదురుగ్గా ఉంటుందన్నమాట. అందుకు అలా ఎదురుగ్గా ఇట్లా నిద్ర లేస్తానే స్వామి కనబడేటట్టు కట్టించారంట మా మామగారు. చెప్తుంటారు మా బావ వాళ్ళంతా. ఇది నిజంగానే సంతోషమవుతుంది అలా కట్టించారండి.
పూర్వానికి ఇక్కడ మా మామయ్య వాళ్ళ పూర్వీకులు పూజ చేసేవాళ్ళంట ఈ ఆంజనేయ స్వామి గుడికి. దాని తర్వాత వాళ్ళంతా కరణాలు అలాంటి ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల దీనికి పూజ వదిలేశారు. దాని తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న పూజారి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అతను అజిత్ కుమార్ అని. వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ తాతగారు వాళ్ళంతా చేశారంట. తదనంతరము వారసత్వంగా ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్నాడు. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ ఆంజనేయ స్వామి గుడికి మాకు ఎంతో దగ్గరుండి స్వామికి పూజ చేయించి మాకు హారతి అవన్నీ దగ్గరుండి అన్ని మాకు మర్యాదగా పూలు పళ్ళు అన్ని తాంబూలం ఇచ్చుకుంటూ కొబ్బరి ఇలాంటివన్నీ తాంబూలం ఇచ్చి చాలా మర్యాదగా అయితే మాకు వాళ్ళు చూస్తారు. నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది వీళ్ళని చూస్తే. ఎంతో ఓపికగా ఎంతో భక్తిగా చేసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ మా బావగారు తెలుసు కదా, శుభవాస్తు ఛానల్ వాస్తు పండిట్ శ్రీ ధనుంజయ స్వామి. మా బావ కూడా చాలాసార్లు ఇక్కడ ఆయనకు ప్రశాంతత కావాలన్నప్పుడంతా ఈ గుడికి వచ్చి అలా మొక్కుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళడం అలవాటు పరిపాటి అనమాట. ఇవాళ మేమంతా ఎంతో ఆనందంగా అందరము కలిసి ఆడబిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం తోడుకోడలము అందరం కలిసి వాళ్ళ గుడికి వచ్చి స్వామిని దర్శించుకున్నాము. నిజంగా నాకైతే చాలా ఒక మెమొరబుల్ డే లాగా ఉంది ఇది. చాలా బాగా దర్శించుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. మాకు అక్కడ ఊర్లో వాళ్ళు కూడా అందరూ చాలా మంది ముందంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి మా వాళ్ళంతా మా మామయ్య వాళ్ళంతా ఉండినారు కాబట్టి మమ్మల్ని అందరూ పేరు పేరున పలకరించారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ఈ దేవాలయం గురించి నాకంటే బాగా తెలిసిన మా బావగారైన వాస్తు పండిట్ ధనుంజయ స్వామి వారు ఏం చెప్పారో ఒకసారి వినండి. వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని ఈరోజు మా నేటివ్ ప్లేస్ చందకచర్ల విలేజ్కి వచ్చాము. మా విలేజ్లో ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి, పురాతనమైనది. వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఎన్నో గ్రామాల నుంచి పట్టణాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు దేవుణ్ణి అర్చన చేసుకొని కొలుచుకొని కోరికలను తీర్చే పొంగు బంగారము మా చందకచర్ల ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ గ్రామంలో మేము పుట్టాము, ఈ గ్రామంలో మేము పెరిగాము. వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకి, వివిధ పట్టణాలకు అంతా మా కుటుంబం అంతా ప్రాకించి ఉద్యోగరీత్యాను వెళ్ళిపోయారంతా. అయితే ఈరోజు అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కలిసి మా కూతుళ్ళు, తమ్ముళ్ళు మరియు మా చెల్లెండ్లు, అక్కగారు, బావలు అందరూ కలిసి ఇక్కడికి దేవస్థానానికి పూజ నిమిత్తం వచ్చాము. ఈరోజు చాలా అద్భుతంగా పూజ జరిగింది. పూజ తదనంతరము మన అర్చక స్వాములు శ్రీ అజిత్ గారు వచ్చిన మా బావగారులందరికీను, మా తమ్ముళ్ళకి, మా కొడుకుకి, నాకు అందరికీ గౌరవాలతో సన్మానం చేశారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మీరు కూడా ఎవరైనా ఏమి ఆపదలు వచ్చినా, ఏమి కష్టాలు వచ్చినా మీరు వచ్చి ఈ చందకచర్ల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆంజనేయ స్వామికి ప్రదర్శనం చేసి కొలుచుకొని పూజలు చేసి మొక్కుబడి చేసుకొని పోతే మీ సర్వ కోరికలు తీరిపోతాయి. కాబట్టి ఎవరైనా వచ్చి ఈ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం తత్సత్. చెప్పాను కదా ఇప్పుడు చందకచర్లకు వచ్చానని. చందకచర్ల అంటే మా అత్తగారు ఊరు. ఇక్కడ ఒకప్పుడు మా మామగారు కర్ణంగా ఉండేవారంట. చూడండి, ఒకప్పుడు కర్ణాల ఇల్లు.
అంటే మా వారు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళంతా పుట్టి పెరిగిన ఇల్లు అనమాట. చూడండి, ఇప్పుడు ఉద్యోగరీత్యా ఎవ్వరూ లేక ఇల్లంతా పాడుపడిపోయింది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఇదే ఒక పెద్ద ఇల్లు అనమాట. ఎదురుగ్గానే గుడి ఉండేది. అలా ఒకప్పుడు కర్ణాల ఇల్లు అంటే ఎంతో వైభవంగా వెలిగిన ఇల్లు ఈరోజు ఇలా పాడుపడిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు. చూడ్డానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నేను కూడా చాలాసార్లు ఇక్కడ మా అత్తగారింట్లో వచ్చి మేమంతా ఫంక్షన్లకు దీనికంతా బాగా కలిసాము కొన్నేళ్ల కిందట. ఇప్పుడు అందరూ ఉద్యోగరీత్యా ఎవరు పిల్లలు వాళ్ళంతా పట్టణాలు చేరడం వల్ల ఈ ఇల్లు ఇలా అందరూ కలిసి వదిలేశారు. దీనికి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే అందరం కలిసి కట్టించాలనుకుంటున్నాము. చూడాలి మరి అది ఏమైతుందనేది ఫ్యూచర్లో మాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే మా అత్తగారి ఊర్లో కర్ణం వాళ్ళ ఇల్లు ఇలా తయారైపోయిందన్నమాట. ఇది మా చెందకచెర్ల స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా మీరైతే చెందకచెర్లకు ఆంజనేయ స్వామి గుడికి మాత్రం ఖచ్చితంగా వచ్చి అందరూ దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోరిన కోరికలన్నీ తీర్చుకుని దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ స్వామి చాలా మహిమగల వాడని అందరు చెప్తుంటారు. ఏం కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని చాలా ప్రసిద్ధి చెందినాడు ఇక్కడ ఆంజనేయ స్వామి. కనుక ప్రతి ఒక్కరూ ఈ చెందకచెర్ల ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి మాత్రం ఒక్కసారి విచ్చేసి మీరు కూడా స్వామిని దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కర్ణం శుభవాణి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.